Watch full episodes on Jio Hotstar. మ్యాన్ ఏం సమాచారం తీసుకొచ్చావు? డాబ్లోస్ మన క్లౌడ్ మ్యాన్ ని వాళ్ళు అంతం చేసేశారు. ఎవరు 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 అంత శక్తివంతమైన సూపర్ హీరో ఎవరో చెప్పు. ఐఎమ్ ద క్రియేటర్. ఐ క్రియేట్ అండ్ ఐ డిస్ట్రాయ్. నా క్రియేషన్ ని ఎవరు డిస్ట్రాయ్ చేశారు? బదులు ఆ క్లౌడ్ మ్యాన్ ఈ మేఘాల మధ్యలో ఏం చేస్తున్నాడు? అరే మోటు, ఇది తెలుసుకోవాలంటే మన క్లౌడ్స్ లోపలికి వెళ్ళాలి. అరే అవును, పదండి మనం వెళ్దాం. అందరూ బండిలో కూర్చోండి. Let's start. నా ప్రియమైన మిత్రులారా, చాలా రోజుల తర్వాత మనం వర్షంలో తడవబోతున్నాము. అరే ఇదేమిటి, వర్షం మేఘాల నుంచి కిందకు వెళ్ళడం లేదు. బొట్టు బొట్టుగా లేక్లోంచి నీళ్ళన్నీ మేఘాల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఈ మేఘాలు వర్షాన్ని కురిపించట్లేదు. ఈ మేఘాలు నీళ్లను ఎత్తుకెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాయి. నాకు ఇప్పుడు అర్థమైంది ఆ క్లౌడ్ మ్యాన్ మేఘాల మధ్యలో ఏం చేస్తున్నాడు. ఆ క్లౌడ్ మ్యాన్ నీళ్లను దొంగిలించడానికే వచ్చాడు. అరే నా ప్రియమైన మిత్రులారా, దీని వల్లే ప్రపంచంలో నీళ్ళన్నీ తక్కువైపోతున్నాయి. ఈ కార్యాన్ని ఎవరు చేశారో వాళ్ళని మనం వెంటనే పట్టుకుని ఆపి తీరాలి. ఇలాగే వదిలేస్తే ఈ ప్రపంచంలో ఉన్న నీళ్లు మొత్తం ఖాళీ అయిపోతుంది. పతులు, నువ్వు బండిని తోలు, నేను దీనికి ఒక సొల్యూషన్ ని కనిపెడతాను. వాళ్ళు క్లౌడ్ మ్యాన్ దగ్గరికి ఎలా వెళ్ళారు? మేఘాల లోపల ఒకడు దాక్కున్న విషయం వాళ్ళకి ఎలా తెలిసింది? ఎలా మన సీక్రెట్ వాళ్ళకి ఎలా తెలిసింది? ఆ మనిషి ఎవరు? మిస్టర్ డయాబులస్, ఈ లాస్ట్ ఇమేజ్ క్లౌడ్ మ్యాన్ ని స్వయంగా తీశారు. క్లౌడ్ మ్యాన్ ని అంతం చేశారు. దాని గురించి ఆలోచించలేదా? ఆ క్లౌడ్స్ ఇంకా అక్కడే ఉన్నాయి. మన క్లౌడ్ మ్యాన్ ని అక్కడికి పంపించండి. వాళ్ళు ఆ క్లౌడ్స్ ని ఇక్కడ తీసుకొస్తారు. అందులో నీళ్లు నిండుతున్నాయి. కానీ ఆ భూమి వాసులకి తెలియకూడదు నిజానికి అసలు మన ప్లాన్ ఏంటన్నది. ఒకవేళ వాళ్ళకి కనుక తెలిస్తే ఆ క్లౌడ్స్ ని ఎలాగైనా ఆపడానికి ప్రయత్నిస్తారు. మనం చేసే ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ పూర్తి కావడానికి దగ్గరవుతోంది. అందువల్ల భూమిలో ఉన్న నీరంతా మనం ఒకేసారి ఇక్కడికి తీసుకురాగలం. అది కంప్లీట్ అయిన వెంటనే మొత్తం సర్దుకుంటుంది. చాలా త్వరగా ఆ ఎక్స్పెరిమెంట్ ని ఫినిష్ చేయి. ఆ తర్వాత నేను ఈ కొత్త ప్రపంచాన్ని ఇనాగ్రేట్ చేస్తాను. ఆ తర్వాత ఇది నా ప్రపంచంగా ఉంటుంది. ఆ తర్వాత దీని పేరు ప్లానెట్ ఆఫ్ నో రిటర్న్. అరే మతులు, ఇక్కడ ఒక్కళ్ళు కాదు, నలుగురు క్లౌడ్ మ్యాన్లు ఉన్నారు. అయ్యో నువ్వు ఎక్కువగా ఎమోషనల్ అయిపోతున్నావు, అలా చేయకు. నా మిత్రమా, గట్టిగా పట్టుకోవయ్యా. పతులు పతులు అటు చూడు, ఇంకో క్లౌడ్ మ్యాన్ వేగంగా ఇటువైపే ఎగురుకుంటూ వస్తున్నాడు. పతులు త్వరగా పద, ఎక్కడైనా దాక్కుందాం.
ఇక్కడ నీళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ నీళ్లను తీసుకువెళ్ళి మన లోకంలో పెడితే చాలా బాగుంటుంది. డాక్టర్ జట్కా, ఈ క్లౌడ్స్ లో మనం ఎలాగైనా దాక్కుని వాళ్ళ టీం దగ్గరకు వెళ్ళి చేరుకోగలమా? దానికి ఏదైనా మార్గం ఉందేమో చూడు. ఓరి నాయనో, మీరు మళ్ళీ ఇంకోసారి ఆలోచించుకోండి. అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక ప్రమాదం ఉండే ఉంటుంది. నాకు భయంగా ఉంది. అరే, మనం ఇప్పుడు భూమి మీద ఉన్న నీళ్ళని కాపాడాలి అంటే తప్పకుండా ఈ సమస్యని ఎదుర్కొని తీరాలి. పదండి. భారత మాత మీద ఒట్టు. మనం అందరం ఏకమైతే ఎటువంటి ప్రమాదం నుంచైనా తప్పించుకోగలం. అద్భుతం, అద్భుతం. పదండి. నా మిత్రులారా, ఇలా చూడండి, మీరందరూ ఈ స్ప్రే వేసుకోండి అయ్యా. ఒక్క నిమిషం ఆగండి, నేను ఇదిగో వస్తున్నాను. అందరూ సిద్ధంగా ఉండండి. జంపు. ఓరి నాయనో, ఓరి దేవుడు, ఇదేంట్రా బాబు? ఇలా చూసారా, నా 20 ఏళ్ల సర్వీసులో నేను మొట్టమొదటిసారిగా ఒక నీటి బిందువులో ఎంటర్ అయ్యాను. అదిగో అక్కడున్నాడు క్లౌడ్ మ్యాన్. తను మన నీళ్ళని తీసుకువెళ్ళిపోతున్నాడు. కాసేపట్లో నెగటివ్ గ్రావిటీ స్పాట్ వస్తుంది. బీ ప్రిపేర్డ్. మిత్రులారా, త్వరగా వెళ్ళండి. అది జరగని పని. మేము నువ్వు చెప్పిన మాటలు విని నడుచుకునే ప్రసక్తే లేదు. మీరిద్దరు వెళ్ళండి, అక్కడ క్లౌడ్ మ్యాన్ వస్తున్నాడు. నువ్వు మా నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావా? అది ఎప్పటికీ సాధ్యం కాదు. మేము నీ నీళ్ళంతటా తీసుకువెళ్ళిపోతాం. అక్కడే ఉండే క్లౌడ్ మ్యాన్, రా మమ్మల్ని హెల్ప్ చేద్దాం. మనం వచ్చిందే వారిని కాపాడడానికి, కానీ వాళ్ళే వెళ్ళి ఇరుక్కున్నారు. ఇప్పుడు మనం ఏం చేయగలం చెప్పండి? అరే, ఇప్పుడు మనం అంతా ఇరుక్కుపోయాం. ఏం చేయాలి? సరే పదండి, మనం ఇప్పుడు ల్యాబ్కి వెళ్దాం. వాళ్ళందరూ ల్యాబ్కి వచ్చేసారు. Ready for the vacuum. ముందు మనము ఈ విషయాన్ని అర్థం చేసుకుంటాం మిత్రులారా. ముందు క్లౌడ్ మ్యాన్ ఎవరో మన భూమిలో నీళ్ళని దొంగలిస్తున్నాడు. ఆ క్లౌడ్ మ్యాన్ దగ్గర నుంచి ఇంకెవరో నీళ్ళని దొంగలిస్తున్నారు. అయ్యమ్మా, చట్ట మీద ఒట్టు. భారత మాత మీద ఒట్టు. నా 20 ఏళ్ల సర్వీస్ లో ఇలాంటి వాటర్ స్లైడింగ్ నేను ఇంతవరకు ఎప్పుడూ చూడనే లేదు. కాపాడండి. ఓ నాయనో, మోటు, నాకు తల తిరుగుతూ ఉంది. నాకు కూడా పతులు. అయ్యమ్మా, వీళ్ళ
వీళ్ళు మనల్ని క్యాప్సూల్ చేసి బాటిల్లో బంధించేస్తారు. ఏదో ఒకటి చెయ్యండి త్వరగా. అయ్యమ్మా, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. పతులు త్వరగా ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా, అందరూ వాళ్ళ బబుల్స్ రొటేట్ చేస్తూ ఉండండి. ఆ తరువాత బెల్ట్ నుంచి కిందకి జంప్ చెయ్యండి త్వరగా. అయ్యమ్మా, ఇంత వేగంగా నేను ఎప్పుడు దొంగ వెంట కూడా పడలేదు. అమ్మా, అయ్యమ్మా, అమ్మా. పదండి, ఫార్ములా మన పేరు దగ్గర చూపిద్దాం. అరే వీళ్ళంతా ఎవరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? అయ్యయ్యో, వాళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? పెద్దనయ్య, చూస్తుంటే వాళ్ళకి టీ బ్రేక్ వచ్చినట్టుంది. వీళ్ళు ఎవరు, ముందు ఏం చేస్తున్నారనేది మనం తెలుసుకోవాలయ్యా. డాక్టర్ జట్కా, మమ్మల్ని నార్మల్ గా చేసి. అలాగే. మీరసలు ఎవరు? మిత్రులారా, గాడ్స్ ని పిలవండి, సైరన్ మోగించండి. ఏంటి ఏంటి ఇది ఏమీ అర్థం కావట్లేదు. హాయ్, హలో, ఐఎమ్ బెరూసా. నువ్వంటే ఎవరు? నేను మోటు, తనేమో పతులు. ఇక వీళ్ళంతా మా స్నేహితులు. డాక్టర్ చట్కా, గసీటారాం, అలాగే చింగం గారు. ఇంతకీ ఈ ప్రదేశం ఏంటి? ఇది ప్లానెట్ ఆఫ్ నో రిటర్న్ డే చెప్పడానికి. ఈ ఎడానికి ఎవరు రావన్నారు? మళ్ళీ నీ వచ్చేసి కాదు. నువ్వు ఖచ్చితంగా డయాబోలస్ పై అనే ఉంటుంది. డయాబోలస్ నీళ్ళుగా దొంగతనం చేసడానికి నువ్వే హెల్ప్ చేసావా? చెప్పు. ఇలా చూడండి, మేము అతని ఫ్రెండ్స్ కాదు, అతనితో ఫైట్ చేయడానికి భూమి నుంచి వచ్చాం. ఎత్తుల నుంచి రావేనా? అతను మా భూమి నుంచి నీళ్లు దొంగిలిస్తున్నాడు. అతన్ని ఫాలో అవుతూ మేము ఇంత దూరం వచ్చాం. ఎత్తులో ఉంటా నేను కానీ ఆ డయాబోలస్ దొంగలిచ్చిండా ఆ కొత్త ప్రపంచాలని ఆలోచిస్తుందా? సరే రండి, నువ్వు ఏమి చెప్తానికే మనం బాస్ ఉంటే వెళ్ళండి. దానికి నువ్వు ఏదైనా హెల్ప్ చేసావు. ఇంట్రెస్టింగ్, మీరు డయాబ్లెస్ తో దెబ్బలాడుకోవడానికి వచ్చారు. ఇది చాలా మంచి విషయం. ఆ ప్లానెట్ మాది. మేము అక్కడ ఎన్నో సంవత్సరాలకి ముందు జీవించాం. కానీ డయాబ్లెస్ ని తను మా దగ్గర నుంచి లాక్కున్నాడు. తను ఇక్కడికి వచ్చి ఒక కొత్త లోకాన్ని తయారు చేసుకున్నాడు. కానీ ఎప్పుడైతే మేఘం మా నుంచి దాటి వెళుతుందో అప్పుడు మేము తను తీసుకువెళ్లే నీళ్ళని దొంగతనం చేసి అలా మా పగని తీర్చుకుంటాం. ఇక్కడ అసలు నీళ్లే లేనప్పుడు మీరు ఎలా జీవిస్తున్నారో తెలుసుకోవచ్చా? మాకు నీళ్లు అక్కర్లేదు. అదిగో అక్కడ చూడండి, మీకు చెట్లు వాడిపోయినట్టు కనిపిస్తున్నాయి కదా, వాటన్నిట్లోనూ నీళ్లున్నాయి. మీరు ట్రై చేయాలనుకుంటున్నారా? అయ్యో మోటు. అరే ఇదేంటి పెద్దన్నయ్యా? దీని టేస్ట్ భూలోకం నుంచి వచ్చిన వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు. అందువల్లే డయాబ్లెస్ భూమి నుంచి నీళ్ళని దొంగతనం చేస్తున్నారు. కానీ మాకు ఈ చెట్లో ఉన్న నీళ్ళే సరిపోతాయి. మీరు ఇప్పుడు రెస్ట్ తీసుకోండి, మనం రాత్రి అక్కడికి వెళ్దాం. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.